హాయ్ ఫ్రెండ్స్, రైతులకన్నా నమస్కారం. నేను మీ కుప్పల దొరగారావు, సప్తగిరి నర్సరీ అండి. ఎన్ఎంకే గోల్డ్ సీతాఫలం తోటలు వేసిన వాళ్ళకి జూన్ 15వ తారీఖు వచ్చింది కాబట్టి అండి తోట కటింగ్ చేసుకునే రోజులండి ఇది. ఈ జూన్ 15కి కటింగ్ చేస్తే మీకు డిసెంబర్కి కాయలు తయారవుతాయి. డిసెంబర్ జనవరి కాయలు అమ్ముకోవడానికి తయారవుతాయి. చెట్లు ఎలా కట్ చేసుకోవాలో, ఎంతవరకు కట్ చేసుకోవాలో మీకు చూపించానండి. ఈసారి చెట్లు కట్ చేసుకునండి. డిఏపి, గోదావరి డిఏపి కానీ కోరమండల్ డిఏపి కానీ తెచ్చుకునండి. ప్రతి చెట్టుకి ఒక్కో చారెడు చుట్టూ చల్లుకున్నట్లయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుద్దండి. వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఎన్ఎంకే గోల్డ్ని ఏ రకంగా కట్ చేసుకోవాలో చూపించాను. ఒకసారి చూసి ఎవరైనా ఎన్ఎంకే గోల్డ్ తోటలు వేసిన వాళ్ళు ఉంటే కనుక చెట్లు పెద్దవి అయితేనే, చిన్న చెట్లు అయితే అప్పుడే కట్ చేయకండి. 3 ఏళ్ళు వయసు దాటిన చెట్లు మాత్రమే కట్ చేయండి. దయించి ఒకసారి ఈ వీడియో చూసి మీ తోటల్లో ఈ రకంగా కటింగ్ పెట్టుకుంటారని చెప్పి తెలియపరచడం కోసం ఒక వీడియో పెడుతున్నాను, చూడండి. ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇటువంటి పిందులు వచ్చేస్తాయండి. ఈ పిందులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే అండి, రాణగారికి కట్ చేయని చెప్తాను. ఇలా పిందులు వచ్చేసి ఉన్నాయి కాబట్టి అండి ఈ సుతకొమ్మ ఎక్కడ వరకు తీయండి. ఇలాగ అంతవరకు కట్ చేసుకోండి. ఈ కొమ్మమ్మట వచ్చి సారం ఈ కాయకు వచ్చండి, కాయ పెరిగి పెద్ద అవుద్ది. ఈ కొమ్మ ఇక్కడ కట్ చేయడం వల్ల ఈ పైకి వెళ్ళకుండా ఆగిపోద్ది అనమాట అండి. అలాగా కట్ చేసుకునండి. దీనికి వైట్ కవర్ ఉంటుందండి, దియాన్ అగ్రిటెక్లో. ఆ వైట్ కవర్ కట్టుకోవాలండి. కొంచెం కట్టి ముందు మిల్లీబగ్ రాకుండా స్ప్రే చేసుకోండి. అక్టారా అనే మందు స్ప్రే చేసుకుని ఇలా కవర్ కట్టేసినట్లయితే కాయకి మిల్లీబగ్ రాదండి, సేఫ్టీగా ఉంటుంది. ఒకసారి రౌండ్ గారు కట్ చేయండి. ఈ చెట్లు ఎలా కట్ చేయాలో చూస్తాను. ఇవన్నీ ఇక్కడ నుంచి బట్టన్ చెప్తున్నాను. ఈ రైపల్లో ఎక్కడికల్లా తీసేయండి. అదండి, అలాగా ఈ కొమ్మలో ఇలా కట్ చేసుకోవడం వల్ల అండి మళ్ళీ కొత్తగా మనకి పూతలు వస్తాయండి. పై పూతలు, చివరి పూతలు పోయినా పర్వాలేదు. కొమ్మ సిటారు కొమ్మల్లో చివరి లాస్ట్లో వచ్చిన పిందులు కానీ అటువంటి అన్నీ కూడా మనకి ఉపయోగపడవండి. ఈ రకంగా పెరిగిన చెట్లని అలా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటాం వల్ల చెట్టు కొమ్మలకి అందాల్సిన సారం అంతా కూడా పైకి వెళ్ళాల్సిన వాటర్ కానీ, పైకి వెళ్ళాల్సిన మినరల్స్ కానీ ఆగిపోయండి. అక్కడ వరకు పూతలు పిందులు స్టార్ట్ అవుతాయి. ఇలా కట్ చేసిన వెంటనే మీరు డిఏపి అనే మందు వేసుకున్నట్లయితే, ఎరువుని డిఏపిని వేసుకోండి, సరిపోద్ది. అప్పుడు డిఏపి తర్వాత కాయలు ఈ సైజుకి వచ్చి కాయలు పెరగాలనుకున్నప్పుడు కొంచెం పొటాషియం ఇచ్చినట్లయితే కాయల్లో మంచి సైజు, గ్రోతు, స్టాండర్డ్ బాగుంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగా మంచి కత్తిరి తీసుకోండి. ఏదో ఒకటి పాటు కత్తిలో కంపల్సరిగా ఈ మొక్కలు కట్ చేసి కత్తిరలు అయితే కంపల్సరీ ఉండాలండి. లేదనుకోండి ఈ మొక్కలు కట్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని టీములు ఉన్నాయండి, మీకు యూట్యూబ్లో దొరుకుతారు టీములు. వాళ్ళని కన్సల్ట్ చేసినట్లయితే మీకు తోట కట్ చేసి అప్పచెప్తారు. చాలా వరకు మ్యాంగో కట్ చేసేవాళ్ళు, అలాగే ప్రొమోగ్రానైట్ దానిమ్మ కట్ చేసేవాళ్ళు, సీతాఫల కట్ చేసేవాళ్ళు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. ప్రతి చెట్టుని ఈ రకంగా ప్లూన్ చేసుకుంటే మీకు సీతాఫల కాయ సైజు, కాయ దిగుబడి బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎంకే గోల్డ్ వేసిన వాళ్ళు మాత్రం కట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి హైబ్రిడ్ సీతాఫలాలన్నీ కట్ చేయాలండి. దేశవాళీ మొక్కలు అయితే మాత్రం కట్ చేయకూడదండి. అసలు దేశవాళీ చెట్లు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు, సహజంగా న్యాచురల్గా కాస్తాయి. ఇవి కూడా మనకి ఈ రోజుల్లో ఫ్లవరింగ్ సెల్ఫ్ పాలినేషన్ అట్లా అంతటా అయ్యే సెల్ఫ్ పాలినేషన్ తక్కువ కాబట్టి కొంచెం తేనెటీగలు వచ్చినట్లయితే బాగా పాలినేషన్ అవుతాయి అన్నమాట పువ్వులు. ఇంతకు ముందే పువ్వులు వచ్చినా సరే కట్ చేసేయండి. ఎందుకంటే ఆ పువ్వులు మీకు వేసవకాలంలో వచ్చిన పువ్వులు కాబట్టి అండి పెద్దగా పిందులు కట్టినా చిన్న సైజు వస్తాయి, రావండి అవి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే కట్ చేసి ఎరువేసారో అప్పుడు వచ్చి ఫ్లవరింగ్ మాత్రం బలంగా వస్తుందండి, చాలా బాగుంటుంది. కాయ సైజు కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఏదైనా పూతలు అనుకుంటారు రామ్ గారు, ఆ పూతలు పైకి కట్ చేయండి, సరిపోద్ది. ఉంచండి, ఆ చెట్టు మొత్తం కట్ చేయండి, ఇలా సరిపోద్ది. ఒకవేళ ఏదన్నా సిటారు కొమ్మని పిందు వచ్చినా అయ్యో పిందు ఉందని చెప్పి మీరు ఆశపడకండి, పోతే బాగుండే. మళ్ళీ కొత్తగా వచ్చే పూతల్లో పిందులే మీకు గ్యారంటీ అనమాట అండి. సిటారు కొమ్మల పిందులు అంటే సపోజు ఇక చూడండి, ఈ కొమ్మకి ఆల్రెడీ పూతలు వచ్చేసినాయి, కానీ ఈ కొమ్మ కట్ చేసేయాలండి. ఈ చివరున్న పూతలు ఉన్నాయి కదా, ఇక సిటారు కొమ్మకి వచ్చినాయి పూతలు. ఈ పూతల వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఇక్కడ కాయ కాసిన కొమ్మ తను కాయని పెంచి పోషించలేదండి. ఇదే ఫ్లవరింగ్ ఈ కొమ్మకి ఇగోండి ఈ ప్లేస్లో వచ్చిందనుకోండి, కాయ బరువును మోస్తుంది, కాయ సైజు తయారవుద్ది అనమాట. ఇక్కడ వరకు కట్ చేసినట్లయితే ఈ ఫ్లవరు మనకి పిండి అవుద్దండి. ఈ కొమ్మ నుంచి పైదాకి వెళ్ళి సారం అంతా ఇక్కడ ఆగి
ఇక్కడ బాగా కాయ తయారవుద్ది అనమాట. దయించి ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎంకే గోల్డ్ సీతాఫలం వేసిన వాళ్ళు అందరూ కూడా ఈ పద్ధతిని పాటించి ఇగోండి చెట్టుని ఈ రకంగా చేయండి. ఇంతంత చెట్లు పెంచాలి మీరు. సీతాఫలానికి కంపల్సరిగా మీకు సంవత్సరంలో 8 నెలలు నీరు ఉండకూడదండి. ఇంచుమించు మనకి జనవరి డిసెంబర్ నుంచి అండి జూన్ నెలాఖరు వరకు, జూన్ 15వ తారీఖు దాకా కూడా నీళ్ళు ఉండకూడదండి. ఎప్పుడైతే తొలకర వర్షాలు పడతాయో ఆ వర్షాలకే సీతాఫల చెట్లు స్పందిస్తాయి అనమాట అండి. స్పందించి ఫ్లవరింగ్ వస్తాయి. కాబట్టి ఆ ఫ్లవరింగ్ వచ్చిన టైంకి మనం కటింగ్ చేసుకుని ఎరువు వేసుకున్నట్లయితే కాయలు బాగా నిలబడి చెట్లు బాగా బలమైన కాయల్ని పెంచి పోషించుకుని మంచి కాయలు దిగుబడి వస్తాయండి. కాయలు కూడా సైజు బాగుంటాయి, బలంగా ఉంటాయి. కాబట్టి ఈ జూన్ 15ని చేసుకోండి. బాగా భారీగా తోట ఉన్నవాళ్ళు మాత్రం 2 సార్లు కింద పెట్టుకోండి. జూన్ 15ని కొంత కట్ చేస్తే అండి జూన్ నెలాఖరున అంటే 15 రోజుల గ్యాప్లో కొంత కట్ చేయండి. అప్పుడు కాయలన్నీ ఒకసారి రాకుండా కొంచెం వెనక ముందుగా వస్తాయండి. అప్పుడు డిసెంబర్ నుంచి జనవరి దాకా కాయలు మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దయించి ఎవరైతే ఈ ఎన్ఎంకే గోల్డ్ కస్టర్డ్ యాపిల్ మహారాష్ట్ర వెరైటీ వేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇలా ప్రూనింగ్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాను. మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు. ఇక ప్రతి ఒక్కరు కూడా చెట్టుని ఇలా తయారు చేసుకోండి. చూడండి చెట్టు మొత్తాన్ని ఇక ఈ సైజు కుదించుకోవాలన్నమాట అండి. ప్రతి చెట్టు ఒక 6 అడుగులు, 5 అడుగుల నుంచి 6 అడుగులు అలా కట్ చేసుకోండి సరిపోద్ది. చెట్టుకి వయసు రావాలండి కట్ చేసే టైంకి. పెరగని చెట్లు మాత్రం కట్ చేయకండి. పెరగని చెట్లు పెంచుకోండి. అటు ఇటు బెండ్ చేసుకుని కట్టుకుంటే చెట్లు బాగా తయారవుతాయి. కాబట్టి దయించి ఈ రకంగా ఇదిగోండి ఈ రకంగా వచ్చినా ఈ పిందులు వచ్చినా మీకు నిలబడవు కాబట్టి అండి తొందరగా కట్ చేసుకుని ఇలా ఫ్లూన్ చేసుకోవాలన్నమాట అండి. ఈ రకంగా ఫ్లూన్ చేసుకుంటే బాగా నిలబడతాయి. అందరికీ కూడా ఎన్ఎంకే గోల్డ్ అవేర్నెస్ వీడియో అండి. దయించి ఈ రకంగా ఈ పద్ధతి పాటించుకోండి.